మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్, ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ తుంగ లక్ష్మీనారాయణ గారు. నమస్కారం సార్. ఇప్పుడున్న పరిస్థితులలో బీజేపీ అయితే లోకేష్ మన టీడీపీ అధ్యక్షుడైన లోకేష్ గారికి అయితే ఒక ఆఫర్ ఇస్తున్నారు సార్. అది ఏంటంటే ఆ ఆఫర్ కి నో చెప్పడం కూడా జరిగింది. ఏంటంటే పొత్తుల్లో భాగంగా మీతో పాటు మీ పొత్తులో కలవడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి. సో వాళ్ళైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. కానీ దానికి మాత్రం మన లోకేష్ నో చెప్పడం జరిగింది అని ఒక వార్త అయితే బయట చర్చ జరుగుతుంది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? త్వరలోనే సాధారణ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇవాళ జాతీయ స్థాయిలో 2 ప్రధానమైనటువంటి కూటములు పోటాపోటీగా ఎన్నికల్లో దిగేటువంటి అవకాశాలు స్పష్టత వచ్చింది. ఎన్డీఏ అంటే బీజేపీ నేతృత్వంలో, మోడీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ఒకవైపున అధికారాన్ని నిలబెట్టుకోవడానికి, రెండవ వైపున భారతదేశంలో మోడీ గారు సాగిస్తున్న అప్రజాస్వామిక పాలనను, నియంతృత్వ పెత్తందారీ పోకడలను అడ్డుకట్ట వేయడానికి ఈరోజు ఇండియా కూటమి అనేటువంటిది ప్రతిపక్ష పార్టీలు కలిసి ఒకటి ఏర్పాటు చేశాయి. సీట్ల పంపకాలు వీటికి సంబంధించి కూడా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో శాసనసభ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఇక్కడ 2 ప్రధానమైనటువంటి పార్టీలు ఉన్నాయి. వైఎస్ఆర్సిపి ఇవాళ బీజేపీతో సఖ్యతగా కేంద్రంలో మోడీ గారితో ఉండొచ్చు, కానీ అధికారికంగా ఎన్డీఏ కూటమిలో భాగస్వామి పార్టీ కాదు. టీడీపీ కూడా అప్పుడప్పుడు ఎన్డీఏ కూటమి అనేటువంటిది ఒకప్పుడు ఉండి బయటకు వచ్చినా మోడీ గారిని ప్రశంసిస్తున్నటువంటి పరిస్థితే చూస్తున్నాం. కానీ వాళ్ళు కూడా, టీడీపీ కూడా ఎన్డీఏలో లేదు ఇప్పుడు. కానీ టీడీపీతో కలిసినటువంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మేము ఎన్డీఏలోనే ఉన్నాం, ఎన్డీఏలోనే కొనసాగుతాం, ఎన్నికల తదనంతరం కూడా కొనసాగుతామనేటువంటి మాటలు చెబుతున్నాడు. అది మనం గమనంలో పెట్టుకోవాలి. కానీ ఈ పూర్వరంగంలో బీజేపీని కూడా టీడీపీతో కలిసి తీసుకెళ్లడానికి పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్ళి కూడా మంతనాలు చేసినట్టుగా మనం వార్తాపత్రికల్లో చూసాం. కానీ ఇప్పుడు లోకేష్ గారు ఈ వ్యాఖ్యలు చేశారు, ఆలోచన చేస్తున్నారు అని చెబుతున్నటువంటి వ్యాఖ్య ఏదైతే ఉందో, లోకేష్ గారు తీసుకోగలిగినటువంటి నిర్ణయం కాదది. అది జాతీయ ప్రధాన కార్యదర్శి, అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి కుమారుడు కావచ్చు. కానీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, ఆయన నోటి గుండా ఇప్పటి వరకు ఏమీ స్పందన లేదు. కానీ నాలాంటి వాళ్ళం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నది ఏంటంటే, బీజేపీ తీరని ద్రోహం చేసింది ఆంధ్రప్రదేశ్కి. విభజన చట్టంలో ఉండేటువంటి కడప ఉక్కు ఫ్యాక్టరీ కానీ, రాయలసీమ ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్యాకేజీ కానీ, రైల్వే జోన్ ఏర్పాటు కానీ, రాజధాని నిర్మాణంలో కానీ, పోలవరానికి DPR-2 ఆమోదించడం కానీ, లేకపోతే ఇతరేతర అనేక అంశాలతో పాటు ప్రత్యేక తరగతి హోదా ముగిసిన అధ్యాయం చెప్పినటువంటి ఆ బీజేపీ మోడీ ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కూడా 100% ప్రైవేటీకరిస్తానని దాన్ని నష్టాల ఊబిలోకి నెట్టినటువంటి పార్టీ ఆ మోడీ గారి పార్టీ. బీజేపీతో ఇక్కడ ఏ పార్టీ పొత్తు కుదుర్చుకున్నా, స్నేహం కుదుర్చుకున్నా ప్రజలకు రుచించదు. అది అన్ని రాజకీయ పార్టీలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు గుర్తుపెట్టుకోవాలి. అలాగే దేశంలో లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థ బతికి బట్టగడితేనే ఆంధ్రప్రదేశ్లో కూడా లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థ బతికి బట్టగడుతుంది, ప్రగతి సాధ్యమవుతుంది అనేది నా అభిప్రాయం. రైట్ సార్. అంటే ఇప్పుడు మనం చూడొచ్చు సార్, ఇది ఏంటంటే జగన్ ఓడిపోతున్నాడని ముందే ఇంటెలిజెన్స్ అంటే ఆ ఇన్ఫర్మేషన్ తోని వీళ్ళు ఇలాంటి ఒకటి ఆఫర్ ఇస్తున్నారు అనుకోవచ్చా సార్? ఇవాళ
ఇప్పటి వరకు మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని విధాలా సహకరించారు. రైట్ ఇవాళ లక్షలు కోట్లు అప్పు చేయగలుగుతున్నారంటే ఎఫ్ఆర్బిఎం పరిమితి దాటి కూడా అది మోడీ గారి ప్రభుత్వం యొక్క సహకారమే. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అప్రతిష్ట పాలయ్యారు, ఓడిపోతారు అన్నటువంటి వాతావరణం కలుగుతున్నది కాబట్టి ఆయనకు కూడా భయం పుట్టుకున్నదేమో. ఎమ్మెల్యేలను మార్చాలి, తద్వారా అధికారాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్టుంది. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు లాంటి అత్యంత సన్నిహితులే బయటకు వచ్చేశారు. లేకపోతే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళు, లేకపోతే రామనారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళు, చంద్రశేఖర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, ఉండవల్లి శ్రీదేవి గారి లాంటి వాళ్ళు, ఇతర అనేక మంది నిన్ననే పవన్ కళ్యాణ్ గారితో ఒక ఎమ్మెల్యే సమావేశమయ్యారని, అంటే పలువురు ఎమ్మెల్యేలు బయటపడడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. గెలిచే పార్టీలో నుంచి ఎవడు బయటికి రాలేడు కదా. అంటే ఓడిపోతామనే భయం ముఖ్యమంత్రికి వచ్చి ఉండొచ్చు, ఎమ్మెల్యేలకు కూడా వచ్చి ఉండొచ్చు, పక్కదారులు అందుకే చూస్తుండవచ్చు. ఆ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కూడా గెలిచే పార్టీల వైపు నుంటే కేంద్రంలో ఎంపీలుగా వాళ్ళకు ఉపయోగపడతారు కదా. ఈనాటి వరకు వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఢిల్లీలో ఏ చట్టం వచ్చినా, ఎంత ప్రజా వ్యతిరేకంగా ఉన్నా లోక్సభలో రాజ్యసభలో మద్దతు ఇస్తూ వచ్చారు. వాళ్ళ పార్టీ వాళ్ళు గెలవనప్పుడు వాళ్ళకు సన్నిహితంగా ఉండే పార్టీ గెలవాలని బీజేపీ కోరుకుంటుండొచ్చు. అలాంటి గెలిచే పార్టీ వైపున అడుగులు వేయాలని వాళ్ళు తలపోయవచ్చు. కానీ ఇక్కడ టీడీపీ అంగీకరిస్తుందా లేదా అనేటువంటిది వేచి చూడాలి. అంటే వాళ్ళ పథకం ప్రకారం వెళ్తున్నారు అనుకోవచ్చా సార్ బీజేపీ వాళ్ళు? ఎందుకంటే వాళ్ళకి 6 నుంచి 8 సీట్లు వచ్చే అవకాశం ఉంటది ఒకవేళ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే అని చెప్పి. ఇవాళ కర్ణాటకలో ఓడిపోయారు, తెలంగాణలో ఓడిపోయారు, కేరళలో లేరు, తమిళనాడులో లేరు, ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు మీరు 6-7 సీట్లు అంటున్నారు. వాళ్ళకు ఒక్క సీట్ వచ్చినా వాళ్ళకు మేలే కదా. అందుకని ఎవరు 1-2 సీట్లు ఇచ్చినా వాళ్ళ వైపున పోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 2 ప్రధానమైనటువంటి ప్రాంతీయ పార్టీలు వాళ్ళ వైపున పోతాయా లేదా అనేటువంటిది ఇవి ఊహాగానాలే. ఎందుకంటే బీజేపీ పట్ల, మోడీ ప్రభుత్వం పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంలో తీవ్రమైనటువంటి ఆగ్రహావేశాలు ఉన్నాయి. రైట్ సార్. అయితే ఇప్పుడు మరి జనసేన టీడీపీ పొత్తులో ఉన్నారు సార్. సో టీడీపీ మన జనసేన అధినేత ఎవరైతే మన పవన్ కళ్యాణ్ ఉన్నారో పవన్ కళ్యాణ్ మరి మోడీతోని సత్సంబంధాలు అయితే బాగున్నాయి. ఎక్కడైతే ఒక వేదిక ఎప్పుడైనా చేసినప్పుడు అక్కడ వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో మధ్యవర్తిగా ఒకవేళ పవన్ కళ్యాణ్ ని మాట్లాడిపించే ప్రయత్నం ఏమైనా చేస్తారా సార్? మధ్యవర్తిగా అనే మాట వాడలేను, కానీ ఆయన బహిరంగంగానే చెప్పాడు. నేను ఇంతకు ముందే ప్రస్తావించా, ఆయన ఎన్డీఏలో ఉన్నాడని. కేంద్ర నాయకులు అమిత్ షా గారు, నడ్డా గారితో కూడా మాట్లాడానని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గద్దెదించడానికి కలిసి ప్రయాణం చేయాలని ప్రతిపాదించానని చెప్పారు. అది ఈరోజు ఎన్నికల తర్వాత కూడా ఎన్డీఏలో కొనసాగుతానని కూడా ప్రకటించారు. నాలాంటి వాళ్ళం ప్రజలు కోరుకుంటున్నది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేతగా ఆయన వైఖరి మార్చుకోవాలని. బీజేపీ పట్ల ఆంధ్రప్రదేశ్కు ప్రజానికానికి కోపం ఉన్నది. సో మార్చుకోవాలనేది ఒకటి. రెండవది, భవిష్యత్తులో చెయ్యడా ఆయన మధ్యవర్తిగా వీళ్లకు టీడీపీకి బీజేపీకి మధ్య అంటే ఆయన స్పష్టంగానే చెప్పాడు ఆయన ఎన్డీఏలో ఉన్నానని. ఆయన భాగస్వామిగా బహుశా ఆ పని చేస్తే చేయవచ్చు, కానీ ఆయన వైఖరే మారాలని ప్రజలు కోరుకుంటున్నారు. సరే, ఒకవేళ జనసేన అధినేత వైఖరి మారకపోతే ఏమన్నా తనకి నష్టం జరిగే అవకాశం ఉందంటారా? నష్టం అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కొలబద్దగా తీసుకొని ఆయన ప్రభుత్వం అనుసరించిన విధానాల ప్రాతిపదిక పైన ప్రజలు ఓటు వేయడానికి నిర్ణయించుకుంటారు. అది ప్రధానమైనటువంటి అంశమైనప్పుడు ఈ జాతీయ రాజకీయాలు ఎంతవరకు ప్రభావితం కలిగిస్తాయనేది మనం చూడాలి. కానీ గతంలో మనం చూసాం, శాసనసభకు ఒకరికి ఓటేస్తారు, జాతీయ రాజకీయాల్లో లోక్సభకు మరొకరికి ఓట్లు వేసినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. ప్రజలు విఘ్నత కలిగినటువంటి వాళ్ళు. అందువల్ల ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పట్ల నిరసన, కోపం ఉన్న వాళ్ళు ఇక్కడ ఒక పార్టీకి వేరే వాళ్లకు కూటమికి ఓటు వేయవచ్చు. కానీ జాతీయ రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి భిన్నంగా ఓటు వేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కానీ బీజేపీ వ్యతిరేకతకు మాత్రం జాతీయ రాజకీయాలే కొలబద్దగా ఉంటాయి.